ఆకలితో నేను చస్తాం గాని ఈ అవమానాన్ని, ఈ ఆధిపత్యాన్ని మేము భరించం అధ్యక్ష. తెలంగాణ రాష్ట్రం రావాల్సిందే. తెలంగాణను అవమానించే హక్కు ఆ సభ్యుడికి లేదు. దయచేసి తెలంగాణ ప్రాంతాన్ని, ప్రజల్ని అవమానించే విధంగా మాట్లాడితే మాత్రం సభలో ఇది సమంజసం కాదని మీ ద్వారా మంత్రి గారికి తెలియజేస్తున్నా అధ్యక్ష. ఈ సమైక్య రాష్ట్రంలో ఒక్క ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ కూడా 2009కి వరకు లేదంటే ఈ సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ఎంత నిర్లక్ష్యానికి గురి కాబట్టో ఒక్కసారి రంగారెడ్డి జిల్లా రికార్డులు తిరిగేయండి అధ్యక్ష. తెలంగాణ ప్రజలు గొర్రెలు కాదు, జై తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు కాబట్టి ప్రజలు వాళ్ళ వెనకాల ప్రయాణించారు తప్ప ప్రజలు తెలంగాణ కోరుకోబట్టే ఈరోజు తెలంగాణ సమాజం అంతా జై తెలంగాణ అంటుందన్న సంగతిని కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది అధ్యక్ష. మా ప్రాంతానికి రావాల్సిన ఫేర్ షేర్ ఇవ్వకుండా ఉన్న పదవులన్నీ సీమాంధ్ర కట్టబెడితే తెలంగాణ ప్రాంతానికి కడుపు వండదా అని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా మిత్రులను అడుగుతున్నా అధ్యక్ష. తెలంగాణ అనేది సీమాంధ్ర పాలకుల నిర్లక్ష్యం వల్ల, నిర్లక్ష్యం గురి కాబడి సాగునీటిలో మాకు అన్యాయం చేయడం వల్లనే ఈ రోజు 17 లక్షల పంపు సెట్లు తెలంగాణ రైతాంగం బోర్లు వేసుకున్నారు. ఇవి ప్రభుత్వం ఇచ్చినాయి కాదు అధ్యక్ష. వారి భార్యల మీద ఉన్న తాలి పుస్తలు అమ్ముకొని, భూములు అమ్ముకొని, మంచి పాడిని అమ్ముకొని, లక్షల రూపాయల అప్పులు తెచ్చి, పటాండ దగ్గర అప్పులు తెచ్చి, తల గిరివి పెట్టి, పెట్టుబడులు పెట్టి పంపు సెట్లు వేసుకున్నారు తప్ప ప్రభుత్వం ఉచితంగా ఇచ్చిన పంపు సెట్లు కాదు అధ్యక్ష. నా తండ్రి చచ్చిపోతే స్నానం చేయాల్సిన ప్లేస్ లో నెత్తి మీద నీళ్లు చల్లుకొని ఇంటికి వచ్చాం అధ్యక్ష. తెలంగాణ రాష్ట్రం నిర్లక్ష్యం